వైసీపీ నాయకులు ఉన్నారంటే సిగ్గుచేటుకుందండి వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతుంటే మమ్మల్ని ఆ రకంగా తయారయ్యి ఇంకా దిగజారిపోయి మాట్లాడుకుంటూ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారా మమ్మల్ని? రైతు బజార్లు, కలెక్టర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు తనఖాలు పెట్టి పెన్షన్లు మాకొద్దు అని చెప్పారు జనం. అది ఏదైనా ఆదాయం 1 రూపాయి తీసుకొచ్చి నువ్వు 1 రూపాయి అప్పు తీసుకొచ్చినా ఇష్టపడతాం కానీ ఆదాయం లేకుండా 10 రూపాయలు అప్పు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసులన్నీ తనఖాలు పెట్టి తీసుకొచ్చే సంక్షేమాలు మాకు వద్దయ్యా. 10 మంది సంక్షేమదారులు ఉంటే ఆ 4గురికి పరిమితం చేసి 6గురిని పక్క నెట్టి ఈ కరెంటు బిల్లులు వచ్చినాయి, మీకు కారు ఉంది, మీకు ట్రాక్టర్ ఉందని చెప్పి పక్క నెట్టేయి మాకు వద్దని ఇవాళ మీకు వెనక్కి కొట్టారు. కాబట్టి ఎప్పటికైనా మీరు చేయాలి. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళని గమనించుకొని ఆ దిశగా కరెక్ట్ గా చంద్రబాబు గారు చేస్తారు. మీరు ఆ దిశగా కాదు ఎంతసేపటికి సంక్షేమం. ఈసారి గెలిస్తేనండి నిజం చెబుతున్నాను, వాళ్ళ ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత మాకు ఒకటే అనిపించింది, ఈసారి ఆయన అధికారంలోకి వస్తే 13,000 గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులన్నీ తనఖా పెట్టేవాడు, నిజంగా పెట్టి అప్పు తెచ్చేవాడు. అలాంటి స్టేజ్ లో ఉన్నాడు ఇవాళ ఆయన. అదే పని ఎక్కడ మీరేమో అట్లా అంటున్నారు, వాళ్ళేమో ప్రభుత్వం ఉంటే అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు కంటిన్యూ అయ్యేది, బటన్ నొక్కేవాళ్ళు. ప్రజల యొక్క వ్యక్తిగత భూములు కూడా కుదగబెట్టే పరిస్థితి ఉండే కదా, అది గమనించారు ప్రజలు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చాడు కదండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన తెచ్చేది ఏంటండి, మా భూమి అమ్మటానికి మధ్యవర్తిని మేము ఒక ఆఫీసర్ని పెట్టుకోవాలి. ఆయన భూమి ఆయన తాత భూమే లేకపోతే వాళ్ళ నాన్న భూమే, మేము మధ్యవర్తిని ఆఫీసర్లుగా పెట్టుకొని మేము అమ్మేవాళ్ళం కొనేవాళ్ళం చెప్పుకోవటానికి. కాబట్టి చేతగాని అన్ని తీసుకొచ్చి మా భూములు కూడా తనఖా పెడతానికి వేసాడు ఈ ప్లాన్ అంతా. నాకు బాగా ఇస్తారు కన్నా ఇంకా ఎక్కువ వస్తాయని 4వ తారీఖు కూడా చెప్పాడు, 3వ తారీఖు కూడా. ఇవన్నీ వస్తే తీసుకొని శుభ్రంగా ఇవన్నీ చేసి ఎక్కడెక్కడ ఇవన్నీ చేసి ఇవాళ చదువుతున్నారు అంటే పాచికలు ఆడారంట. 3 కూటమి అంట పాచికలు ఆడినట్టు శకుని పాచికలు. మీరు పోయినసారి గతంలో అట్టా మేమైతేనండి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి చెప్పారు కదా బటన్ నొక్కితే సైకిల్ ఫ్యాన్ వచ్చిందని, మేము అదే ఫాలో అయ్యామండి. బటన్ నొక్కి సైకిల్ వచ్చాకే యువతలకు వచ్చాం. మరి వాళ్ళు కూడా ఆయన చెప్పిందే కదా, ఆయనే ఫాలో అయ్యాం అందరం. ఈసారి పోయినసారి చెప్పాడు చూద్దామని మేము కూడా బటన్ నొక్కి సైకిల్ వచ్చాక అప్పుడు యువతలకు వచ్చాం. ప్రజలు మీ తరఫు నుంచి ఓటు రూపంలో చూపించారు వాళ్ళకు. వాస్తవం అదే ఎవరైనా ఆవేశం వెనకాల బాధ కూడా, పెయిన్ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ల నుంచి ఇదే బాధ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఏ ఊర్లోకి వెళ్ళినా ఇదే బాధ, ఇదే వేదన. వాళ్ళు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఏదో జరిగింది, ఎక్కడో జరిగింది, అవ్వాతాతలు నాకు ఓట్లు వేయలేదంటే అలా అవ్వాతాతలు ఎదురని ఆయన మొత్తం అందరినీ ఇలా బాధ పెట్టిన తర్వాత అందరిని మండెత్తి మోస్తుంటే నీకు ఓట్లు ఎట్లా ఇస్తారు? ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దోచుకోవడం. 9 సార్లు కరెంటు బిల్లు పెంచుతారండి. 9 సార్లు కరెంటు పెంచడము. ఇప్పుడు పోలవరం అనేది పూర్తయితే వాళ్ళ కరెంట్ ఎంత వచ్చేదండి? అక్కడ 90 లక్షల మెగావాట్ల కరెంట్ బయటకు వచ్చేది వాళ్ళ మీకు. ఆ కరెంట్ ఏదో నీది అమ్ముకోవడానికి 12 రూపాయలు 11 రూపాయలు నీ అన్నులు. ఇప్పుడు ఆయన చూస్తాడు భూమి వాళ్ళకి కట్టబెట్టాడని. మీరు చేసింది అదే. ఇప్పుడు మీ కరెంటు మీ వాళ్ళదంతా అమ్ముకోవటానికి పోలవరం కూడా పూర్తి కానివ్వకుండా కేంద్రానికి ఒకసారి ఇదంతా అవినీతి జరిగిందని ఓసారి, ఇంక ఎత్తు పెంచమన్నాడు ఎత్తు తగ్గిమన్నాడు అని ఓసారి, సినిమా లెవెల్లో అసెంబ్లీలో డైలాగ్ లేదు, అసెంబ్లీలో ఇల్లు మర్చిపోయి నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ బజారు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం పోలవరం మీద. చేశారో ఒక తట్ట మట్టి చచ్చారండి ఒక్కటన్నా? ఏది చేయకుండా ఇవాళ కూర్చొని ఇంకా మేము ఎందుకు ఓడిపోయామంటే ఎందుకు ఓడిపోతారు? ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చోవాలి, ఎవరు బయటకు వచ్చే పని లేదు. నువ్వు పోయిన చంద్రబాబు గారికి Z+ కేటగిరీ ఉంటే నీకు నెట్ ప్లస్ కేటగిరీ ఉండాలి. మేము బయటకు వస్తుంటేనే నెట్లు ఇనప కంచెలు. మా అమరావతిలోనండి 30 సెక్షన్ ఉంది, మీరు బయటికి రాకూడదని మాకు ఇనప కంచెలు వేసారండి. మా వాకిళ్ళ ముందు కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళ వాకిళ్ళ ముందను గుమ్మాల ముందు కూడా వేసిపోయాడండి. మేము వస్తుంటే బయటికి. ఇవాళ మీకు అదే గతి పట్టింది, మీరు వేసుకొని చచ్చారు. ఇవాళ వచ్చి కొడతారేమో మమ్మల్ని, వీళ్ళందరూ ఇలా పడతారని మీరు వేసుకొని చచ్చారు. కర్మ ఎక్కడో ఉంటుంది. నువ్వు అంటావు కదా దేవుడు స్క్రిప్ట్ రాస్తాడు అని. ఇవాళ అదే తిరిగి వచ్చి మీ ఇళ్ల ముందు కంపలు కొట్టుకున్నారు. మీకు మా ఇళ్ల ముందు కొట్టారు. మేము ధర్మాన్ని రక్షించాం. ఆ రోజు భూమి కావాలి, మధ్యలో ఉంది, జిల్లాలన్నిటికీ మధ్యలో ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉందంటే మేము ధర్మాన్ని ఆ రోజు రక్షించామండి. భూమి అడిగారని ప్రభుత్వం అడిగిందని మేము ఆ రోజు కొద్దిగా మా డైలమాల పడ్డ అటు ఇటుగా మమ్మల్ని ఒప్పించారు. వరలక్ష్మి గారు, మీలాంటి అవగాహన కలిగినటువంటి నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఈ రోజు మీలాంటి అవగాహన కలిగిన నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరము.
నాకు తెలిసి అమరావతి రైతు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న రైతులందరూ కూడా మోస్ట్లీ చాలా ఇట్లాంటి యాక్టివ్ జోన్ లోనే ఇట్లాంటి